పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, రాత్రికాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం మీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపరచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. సంవత్సరం చివరికి వచ్చేస్తున్నాం కాబట్టి మరొక అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. హృదయ కాఠిన్యం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు నిత్యం భయం కలిగిన వాడు ధన్యుడు, అలాగే హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పన్ను. అది కంటిన్యూషన్ ఏంటంటే నిత్యం భయం కలిగి ప్రవర్తిస్తే ధన్యత, కఠినపరుచుకుంటే కీడు. ఇప్పుడు కఠినపరుచుకునే అంశాలు ఏమేమి ఉంటాయి? అసలు నేను కఠినపరుచుకోలేదని ఒకడు, నేను అన్నీ ఏమీ లేదని మనం అట్లా చెప్పేసుకుంటూ ఉంటున్నాం. కానీ బైబిల్ ఎక్కడ చెప్తుంది హృదయ కాఠిన్యం అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒకటి తీసుకోవచ్చు, నా దగ్గర ఒకటి మీ దగ్గర ఒకటి ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు చదివిన 8వ అధ్యాయం 17వ వచనంలో, మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? అసలు ఆ కాంటెస్ట్లో ప్రభువు చెప్తున్నటువంటి మాటను శిష్యులు గ్రహించలేదు కనుక ఆయన ఏమన్నాడు, ఇంకనూ గ్రహించలేదా, వివేచింపలేదా, మీరు కఠినమైన హృదయం కలవారు అంటున్నాడంటే, దేవుడు చెప్తున్నటువంటి అంశాలను మనం గ్రహించలేకుండా ఆ పైన కింద చదివితే ఓన్ డెఫినేషన్ శిష్యులు దేని గురించి అనుకుంటున్నారు? రొట్టెల గురించి. ఆయన మాట్లాడుతుంది దేని గురించి? మీరు కఠిన హృదయాల అన్న అంత మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? ఏదో అమాయకులు, ఏం తెలియదులే అనుకోవచ్చుగా. మాకు అర్థం కాలేదు అంటే అర్థం కాలేదని వదిలేయాలనా? అక్కడ ఏమన్నాడంటే, ఎన్నాళ్ళు నా వెనక తిరిగి నువ్వు చేస్తున్న భక్తిలో అసలు నేను ఏం చేస్తున్నాను అనేది నీకు ఈ మాత్రం కూడా గ్రహింపు లేదా? మరి వాళ్ళు అనుకోవచ్చు అర్థం కాకపోతే, అర్థం కాలే, హృదయం కఠినం అంటాడేంటి అంటే, అక్కడ రాసింది ఏంటంటే గ్రహింపు కాకపోవడం, వివేచింపలేకపోవడం, ఇవన్నిటిని ఏమంటాడు కఠిన. ఎందుకు కావట్లేదు అంటే గ్రహింపు ఎందుకు కాదు? గ్రహింపు ఎందుకు కాదు చెప్పండి? శ్రద్ధగా వినకపోతే. ఒక విషయాన్ని శ్రద్ధగా వింటే, ఒకవేళ అర్థం కాకపోయినా అదే విషయాన్ని 2 సార్లు 3 సార్లు ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకని ఉంటాడా అని 1 నిమిషాలు ఆలోచించినా అర్థమవుతుంది. 2 అనుకోకుండా చెప్పగానే వెంటనే వేరే డెఫినేషన్. సరే, ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్లో ఇది అనగానే దీనికి లింక్ పెట్టేసుకోవడం. 90% పాస్టర్లు కూడా ఒకదానికొకటి పోలికలు పెట్టుకొని ప్రసంగాలు చేసేస్తున్నారు, అసలు సమయం సందర్భం లేకుండా. అందుకనే మనం నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే డిసైపుల్షిప్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అసలు బైబిల్ ఎలా చదవాలనేదే ఫస్ట్ చెప్తాం వాళ్ళకి. ఎందుకని సరిగ్గా చదవడం రాక ఎవడి కాడు డెఫినేషన్లు ఇచ్చేసుకొని దేవుడు చెప్పదలుచుకున్నది ఒకటి, వీడు ఇంకోటి దానికి చెప్పడంతో ఇక్కడ ఏమన్నాడు, మీకు గ్రహింపు లేదా, మీరు వివేచింపలేరా, మీరు ఎందుకు కఠినమైన హృదయం గలవారై ఉన్నారు అంటే, ప్రభువు చెప్తున్న బోధ గ్రహింపలేనటువంటి వాడు అంటే ఎందుకు చెప్పాడన్న ఆలోచన ఉండదు. ఎందుకు ఏదైనా ఒక 5 నిమిషాలు దాని గురించి ఆలోచించేది కూడా ఫస్ట్ శ్రద్ధగా వినరు, విన్న దాని గురించి ఆలోచన చేయకపోతే వారిని ఏమన్నాడంటే, ఏదో ఒకటి మాట్లాడేవాడిని ఏమన్నాడు చెప్పరా, కఠిన హృదయం. నిజానికి కఠిన హృదయం అంటే బైబిల్ ఇంకో దగ్గర ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది. అందుకనే వాక్య సారాంశమే
అంటే ప్రభు ఉపదేశాన్ని, ప్రభు మాటని శ్రద్ధగా ఆలకించని వాడు గ్రహించలేడు. శ్రద్ధగా ఆలకించని గ్రహించలేనివాడు ఒకవేళ గ్రహింపు కాకపోయినా శ్రద్ధగా వింటే ఏమై ఉంటుందా అని కొంచెం ఆలోచన చేస్తే ఈ సందర్భం ఏందో. బైబిల్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సందర్భం చాలా ముఖ్యం. ఏ సందర్భంలో దేవుడు ఎవరిని ఏమన్నాడు, వెంబడించవాలి అని చెప్పిన వాళ్ళని ఒకరిని వదిలేసి రమ్మన్నాడు, ఒకటి ఆస్తిని వదలమన్నాడు, ఒకరిని పని వదలమన్నాడు, ఒకరిని తల్లిదండ్రులను వదలమన్నాడు. అందరిని ఒకటి చెప్పలే. ఎవరికి ఏం చెప్పాలో నువ్వు డిసైడ్ చేసి ఇదే వదిలేసి వస్తానంటే నువ్వు వద్దు పోరా ఇంటికాడ ఉండవు అంటాడు. ఆయన ఏది చెప్తే ఒకడు వచ్చేస్తానండి, నేను అన్ని వదిలేసి నేను వెనకాల వస్తాను, అవసరం లేదు మీ ఇంటికి ఉండిపో అన్నాడు. వాడు ఇంటికి పోతాను నువ్వు రా అన్నాడు. దీనికే ఒక తలంతో ఏమన్నాడు, నువ్వు కఠినమైన వాడివని నేను బాగా. ఎందుకని వీడు ఊహించింది ఏది అక్కడ జరగట్లే. కఠినత్వం ఎందుకు అయిపోద్ది? ఏమనాలి, నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నా నా యజమాని మనసు అనాలి కదా. వాడు ఏమన్నాడు, నువ్వు విత్తని చోట ఒరి అమ్మ, ఏమేమి డెఫినేషన్లు ఉన్నాయి ఆడికి అసలు. ఒకరి గురించిన అభిప్రాయం ఎట్లుంటుంది. అట్లా కొంతమందికి ఎందుకు అట్లా వస్తున్నాయంటే వీళ్ళు కూడా మళ్ళా చెప్తాను చూడండి, ఎప్పుడైనా శిష్యుల గురించి మీరు ధ్యానం చేసినప్పుడు లోపాలు ఉన్నా వాళ్ళేం అల్లాటప్ప మనుషులు కాదు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జ్వాలను చేస్తాంటే ఒక్క మాట నమ్మి అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు. ఎవరు తిరుగుతారు సార్ 3.5 సంవత్సరాలు వెనకబడి అన్నీ వదిలేసుకొని వాళ్ళు తిరిగారు 3.5 సంవత్సరాలు. వాళ్ళని ఏమన్నా అంటే ఎంతకంటే బుద్ధిమంతులు ఎవడరా అని సంకరేసుకొని నువ్వు ఒకడు నా మెళ్ళ మీద ఒకటి ఎక్కడ తిప్పుతున్నాడు ఏంటి, విశ్వాసం లేని మూర్ఖతనం వారిలా అన్నాడు. ఒక దగ్గర హృదయ కాఠిన్యం ఏంటిరా, ఏంది ఇంత బండ బారిపోయారు ఏందని తిట్టాడు. తిడతానే ఉన్నాడు, మెచ్చుకున్నాడా? ఒక్కసారి అన్నాడు, ఏందయ్యా మాకంటే ఇహమందు 100 రెట్లు పరలోకంలో నిత్యజీవం, ఇదిగో మీరు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారని చెప్పాడు. అట్లా చెప్పి వాళ్ళని ప్రోత్సహించాడా వాళ్ళకు సత్యం చెప్పాడు. అల్టిమేట్గా మేమేంటి అంటే ఏమేమైతే దేవుని కొరకు వదిలేశారో దానికి 100 రెట్లు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మేము ఉద్యోగం వదిలేసేటప్పుడు కూడా నాకున్న దానికి నేను వదలాలంటే భయపడి 3 సంవత్సరాలు లేటుగా వచ్చాను. అందుకని ఎవడన్నా వదలతలేదంటే నేను తిట్టుకోను, ఎందుకంటే నేనే లేటుగా వచ్చాను. ఆ సిచ్యువేషన్స్ ద్వారా నాకు వచ్చింది. కానీ ఎవరైనా ఏదైనా వదలమంటే కష్టమే. చాలామంది చాలా వ్యసనాల నుంచి వాటిలోంచి వీడు తొందర రావట్లేదని కోప్పడతారు. నేనేమంటా, మనకు ఛాయ్ అలవాటు ఉన్నాడు ఛాయ్ మాండం, నీసుముతోడు గుడ్డు లేకుండా బోంతెక్కదాడికి ఎవడు అలవాటాడు మానలేకపోతాడు. కానీ ఇంకోటి గురించి అట్లా చెప్పకూడదు. అందరికీ అన్నిటికీ ఓపిక పట్టాలి. కొంతకాలం పట్టిన తర్వాత యేసుప్రభులాగా రే మూర్ఖతనం వారులారు ఎన్నాళ్ళు రా ఇది, ఒకే రోజు అనలే. ఎన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళలో సహిస్తేనే అంటారు అన్నమాట. సరే, ఈరోజు కఠినమైన హృదయం ఎవరంటే ప్రభు మాటను గ్రహించలేనివాడు ఎవడంటే శ్రద్ధగా విననివాడు. ప్రభు మాటను వివేచింపలేనివాడు. శ్రద్ధగా వింటే అర్థం కాకపోయినా కొంచెం ఆలోచన చేస్తే ఏ కాంటెక్స్ట్లో ఏ సందర్భంలో అరే ఇవాళ అన్నం తినకరా పెరుగన్నమే తిను, లేదా ఇవాళ ఉపవాసం ఉండు అంటే వాడిని చంపేద్దామనే ఉద్దేశం మనకు లేదు కదా. వాడి జబ్బును బట్టి పరిస్థితిని బట్టి అన్నటువంటి మాట. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించే వాళ్ళని ఏమంటారంటే పాటించని వారిని హృదయ కాఠిన్యం. దేవుడు ఏం చెప్తుండో అది అర్థం కాని వారిని హృదయ కాఠిన్యం అన్నారు. రెండో మాట 3వ అధ్యాయం, అదే మార్క్స్ చదువుమా, 3వ అధ్యాయము 4-5 వచ్చినాను. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిది. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. చాలండి. ఇక్కడ హృదయ కాఠిన్యం. ఫస్ట్ ఏంటమ్మా, దేవుడు చెప్పిన దాన్ని గ్రహించలేనివాడు, వివేచింపలేనివాడు హృదయ కాఠిన్యం. రెండవదిగా దేవుడు మనల్ని ఒక ప్రశ్న ఇస్తే మౌనంగా ఉంటే దేవునికి దుఃఖం, కోపం వస్తాయి. మీరు చూస్తున్న కాంటెక్స్ట్ చూస్తున్నారమ్మా. ఎవరిని హృదయ కాఠిన్యం అని అంటే విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా
ప్రాణహత్య ధర్మమా అన్నప్పుడు వారు మౌనం. ఏదన్నా ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి జవాబు చెప్పకుండా కామ్గా కూర్చుంటే దేవునికి ఏమవుతుంది? అది దుఃఖం వస్తుంది, తర్వాత కోపం వస్తుంది. దేవుడు వాళ్ళకి జవాబుగా చెప్తారు, మీరు వారి హృదయ కాఠిన్యాన్ని చెప్పి వారి గురించి చెప్తున్నాడు. సో మనము దేవుడు మనతో మాట్లాడే విధానం ఎలా అంటే, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. మీరు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. తన సేవకులు నిలబెట్టినప్పుడు, సహోదరులు నిలబెట్టినప్పుడు వాక్యం ద్వారా. ఏదైనా ఆయనే మనం బూర. ఆ మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ప్రశ్న వేసినప్పుడు ఏం చేయాలా? సమాధానం చెప్పాలా. అందుకని సంఘంలో ఎట్లుండాలా? స్తోత్రం అని, ఆమేనని, హల్లెలూయా అని ఎందుకంటారు? ఏకీభవించేవాడు భూమి మీద ఇద్దరు ఏకీభవించాలి. ఇది పెంతెకోస్తు కాదు, లూథరన్ కాదు. స్తోత్రం ఆమేన్ అంటే ఏంది? మాటకి మీరు ఏకీభవిస్తే, ఇద్దరు ఏకీభవిస్తే అది పరలోకమందు నెరవేర్చబడుతుంది. దానికోసమే కానీ మనం ఊపుకుంటే గీక్కుంటే కూర్చున్నాం అనుకో, ఇక్కడ కొంతమంది ప్రార్థనలు చేస్తున్నాడు, వాళ్ళు ఎంత బలంగా ఉన్నా వారి అవిశ్వాసం వల్ల దేవుడు అక్కడ ఏ కార్యాలు. ఆ కొత్త సంవత్సరంలోంచి అందరం కూడా ఏక మనసుతో స్తోత్రం చెప్పాలా, ఆమేన్ చెప్పాలా, కలుగును గాక అని అనాలా. ఎందుకని? ఈ ఏకీభవించే ఏక మనసు, ఏకాత్మ ఉంటే మన ఇళ్ళల్లో కాదు, సంఘాల్లో, వ్యక్తిగత జీవితాలు అన్నిట్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎవడికాడు ఇది పెంతెకోస్తు, ఇది అదేనో, ఈ ఎదవ చెప్తే వీడు స్తోత్రం చెప్పండి అంటే, జాషువా గాడంటే నేను చెప్తానా? ఎవడో రమ్మిగాడు వచ్చి స్తోత్రం చెప్పండి హల్లెలూయా అంటే నేనంటే వీడోడా నాకు? ఐ నో ఎవ్రీథింగ్ అంటే ఎట్లా? ఎవడనే కాదు, ఇక్కడ ఎవడు నిలబడినా నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉండొచ్చు, మీకంటే ఎక్కువ నాలెడ్జ్. మనం ఇక్కడ నిలబడ్డప్పుడు మనం ఆయన బూరగా ఉన్నాం, ఆయన మన ద్వారా మాట్లాడప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఏకీభవించాలి. మొన్నదాకే అప్పగింతలు చేశారు. ఆశీర్వాదం గారు వచ్చి నాకు ఏంది ఫస్ట్ అప్పగింతలు ఆయనదే అయిపోయింది. ఏంది సంవత్సరం విజయవంతంగా ముగించాం అని చెప్పి నా ఆస్తి అంతా నాకు ఇచ్చేసింది. నేనేమన్నా నా ఆస్తిగా నీ ఆస్తి కూడా ఇవ్వాలంట. ఎందుకని? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మరి తెలుసుగా ఎందుకు దాచుకుంటారు? ఆ దగ్గరకు వచ్చి మొత్తం అన్నీ ఇచ్చేసి లెక్కలన్నీ అయిపోయినాయి అన్నారు. అంటే వారికి అప్పగించబడిన బాధ్యత వారు నెరవేర్చారు. అంటే ఇక్కడ నిలబడి దయాకర్ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు దేవుని సంఘములో దేవుని చేత పంపబడిన దైవజనుల ద్వారా నియమించబడ్డారు కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా నియమించబడిన వాళ్ళందరూ గవర్నమెంట్ తరపునే ఉన్నారని, వారు మాట వినపడితే గవర్నమెంట్నే వ్యతిరేకించినట్లుగా ఎలా భావిస్తామో ఇక్కడ కూడా నిలబడ్డప్పుడు ఎవరన్నా స్తోత్రం అంటే స్తోత్రం అండు, ఆమేనంటే ఆమేనండు, నిలబడదామంటే ఏమో ఊకుకే నిలబడతాడేందిరా అనుకున్నావుకో, ఏమవుతుంది ఆ రోజున? నీ అవిధేయత వలన అక్కడ కార్యం జరగకుండా అయిపోతుంది. ఏక మనసు లేకపోవడం వల్ల అక్కడ కార్యాలు జరగలేకపోతున్నాయి. ప్రభువే స్వయంగా వస్తే వాళ్ళు భూమి మీద వచ్చి అడుగుతుంటే, ఎరా బాబు ఏంది ఇది? ఆ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పగలరంటే చిన్నపిల్లలు కూడా. అదేమన్నా కఠినమైన ప్రశ్న? సియోను కొండ, హెర్మోను కొండ అని అడుగుతుండే అక్కడ. ప్రాణహత్య, ప్రాణ రక్షణ ధర్మ, ఎంత చిన్న ప్రశ్న ఎవడైనా చెప్పగలడు. కానీ వారి హృదయములో ప్రాణహత్య కన్నా, ప్రాణ రక్షణ కన్నా, యేసు ప్రభువు కంటే కూడా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విశ్రాంతి దినం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సత్యం ఎంత తెలిసినా, వారికి ఉన్న పారంపర్యాచాలు, సత్యం ఎంత తెలిసినా ఒక్కొక్కడికి ఒక దాంట్లో ఉంటుంది. ఒకడికి డబ్బు మీద, ఒకడికి నగల మీద, ఒకడికి పదవి మీద, దేని మీద ఎన్ని తెలిసినా, ఏంటి డబ్బు విషయం, ఏంది నగల విషయం, ఏంది పదవి విషయం, ఏంది సమాధాన విషయం, ఏందని ప్రశ్నిస్తే వాడు ఏం చేస్తారట? మరి ఇప్పుడు ఎందుకు రాబా చెప్పేదే నోరు మూసుకున్నందుకు, మళ్ళీ దీనికి కూడా నోరు మూసుకుంటే మీరెంత కట్టినదులు.
ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఆయనకి కోపము దుఃఖం వస్తుందట. మనకు నవ్వు వస్తుందేమో, మన యాటిట్యూడ్ వల్ల మన కొరకు ప్రాణం పెట్టిన ఆయనకి దుఃఖం వస్తుంది, కోపం వస్తుందట. వాళ్ళకి విశ్రాంతి దినం హృదయంలో ఉంది కనుక ఆ విషయమే ప్రశ్నిస్తే ఆయనకి వాళ్ళు ఊరకుండిపోయారు. నీకు డబ్బు మీద ఉంది కనుక దాని విషయం ప్రశ్నిస్తే ఊరకుంటావు, నగల మీద ఉంది కనుక దాని విషయం ప్రశ్నిస్తే ఊరకుంటావు, సమాధానం అంటే ఇష్టం లేదు కనుక దాని మీద ప్రశ్నిస్తే ఊరకుంటాం, ఒకరినొకరు ఘనంగా ఇచ్చుకునే దానికి వస్తే ఈడేవాడా అనుకునే కాడికి వస్తే అక్కడ ప్రశ్నిస్తే ఊరకుంటాం. అంటే ఏది మన హృదయంలో ఉందో దాని విషయమై ప్రశ్నించినప్పుడు తెలిసినా చెప్పని దాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, కోపపడుతున్నాడు. దాన్ని ఏమన్నారు? హృదయ కాఠిన్యం. నెంబర్ 1, ఆయన చెప్పేదాన్ని గ్రహించలేనివాడు, వివేచింపలేనివాడు హృదయ కాఠిన్యం. నెంబర్ 2, ఆయన తెలిసిన ప్రశ్నకే కానీ ఆల్రెడీ నీ హృదయంలో ఒకటి ఫిక్స్ అయింది, దాని విషయమే జవాబు. అవునా అంటే యోహాన్ బాప్తిస్మం ఏడ నుంచి వచ్చింది అంటే అవునంటే తీసుకోవాలి, కాదంటే మనసు లేదు, జనాలు దంతారు, మాట్లాడతల. ఈ మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ప్రభు ఏమన్నాడు? హృదయం కాఠిన్యం ఉంది. అందరు మాట్లాడతారు కదా. ఇప్పుడు మాంసం తినేవాళ్ళు ఉన్నారనుకోండి, మటన్లో ప్రోటీన్ ఉంది, ప్రోటీన్ ఎస్ అంటాడు అక్కడ నుంచి, ఎందుకంటే అటు రోజు తినేది అదే కాబట్టి. ఉల్లిపాయలు తినడరా, మిరపకాయ గింజలు తినడం, మొలకలు తినడరా, ఈ చాలా మంచిదంటే ఎస్ అంటాడా? అది ఏకీపిస్తాడా? తెలిసిన సత్యమైన వీడు చెయ్యలేడు, ఇష్టం ఉండదు కనుక దానికి సైలెంట్గా ఎందుకుంటారంటే ఫిక్స్ అయిన దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టం లేదు కనుక వారికి విశ్రాంతి దినం మీద వాళ్ళకి మంచి అభిప్రాయం. విశ్రాంతి దినం మాది, మోసే శిష్యులు అనుకుంటున్నారు కనుక ఆ విషయమే ప్రశ్నించినప్పుడు ఎంత జవాబు తెలిసినా దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకోకుండా మౌనంగా ఉన్న వారిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. దాన్ని హృదయ కాఠిన్యం అన్నాడు. మరొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 12. కీర్తనల గ్రంథం 81 12వ వచనం. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. దేవుని మాట వినకుండా తమ స్వకీయ ఆలోచన పట్టుకుని నడుచుకునే వాడిని ఏమన్నారు? ఒరే, ఇప్పుడు మీరు అందరూ మాట్లాడకపోతే మీ గుండె కూడా గట్టిగానే ఉన్నట్టు రాతులు అనమాట. రాళ్ళు అయితే ఏందనట? దేవునికి దుఃఖం, కోపం. అంత సాహసం చేయకండి. దేవుని చేతిలో పడ్డ పొరపాటున కూడా దేవుడే అన్నావా అందులో పడటం భయంకరం. బైబిల్లో ఉంది, దేవునికి అప్పగించమన్నారు, దేవుడే నాకు అన్నామనుకో అందులో పడ్డం అంత భయంకరం. ఇంకోటి ఇక ఫైనల్ మనమే ఫిక్స్ అయిపోతుంది, బోన్లోకి పోతుంది. కనుక ఈ రోజున మీకు ఏం చెప్తున్నంటే స్వకీయమైన ఆలోచన అనుసరించి నడుచుకునే వారిని హృదయ స్వకీయమైన ఆలోచన. నీకు ఒక ఆలోచన రావడం తప్పు కాదు, అక్కడ దానిపై వచ్చిన మళ్ళా చదువుమా. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. నీకు ఆలోచన రావడం తప్పు కాదు, నీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం తప్పు కాదు, కానీ దేవుని మాటకు భిన్నంగా నువ్వు ఆలోచన చేయడం తప్పు. ఆయన ఒకటి చెప్పాడు, నువ్వు ఇంకోటి చేస్తున్నావు. శరీరం గురించి ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? దేహము దేవుని ఆలయం. మీ శరీరం, మీ అవయవాలతో దేవుణ్ణి మహిమపరచుకో. దీనికి బొట్లు వేసుకొని, టట్లు వేసుకొని, ఈడబెట్టుకొని, ఆడబెట్టుకొని, ఏమని రాసింది దీని మీద? ఏం మనం దీనికి కొరింథీ పత్రికలో ఉంది, మన అవయవాలతోని దుర్నీతి సాధనాలు కాక నీతి సాధనాలుగా వాడి దేహంతో మనము దేవుణ్ణి మహిమపరచాలన్నది. నా చెయ్యి, నా ఇష్టం అనకూడదు. దేహము దేవుని యొక్క ఆలయం అని పడినప్పుడు పైకి ఏం చూస్తాడు? దేవుడు లోపల చూస్తాడు. అంటే ఏంది? నా మాట వినకుండా నీ స్వకీయ ఆలోచన నీవు బట్టి నువ్వు నడుచుకున్నట్లు వారికే దేవుడు హృదయ కాఠిన్యానికి వారిని. అంటే ఏంది? దేవుని మాట హృదయం గురించి, శరీరం గురించి ఏం చెప్తుంది? దేవుని మాట ఆత్మ గురించి ఏం చెప్తుంది?
దేవుని మాట సహోదరుని గురించి ఏం చెప్తుంది, దేవుని మాట పాపం గురించి ఏం చెప్తుంది, లోకం గురించి చెప్తుంది. ఈ విషయాలు ఏ విషయమైతే దేవుడు ప్రస్తావిస్తున్నాడో దానికి నీ ఆలోచన కలపొద్దు ఎప్పుడు. చెప్పింది అంతేగాని నాకు ఈరోజు పొద్దున్నే పలానా వణుకు తినాలనిపిస్తుంది అంటే హృదయ కాఠిన్యం అయిపోద్దా, సొంత ఆలోచన అయిపోద్దా? పొద్దున్నే లేచి వాకింగ్ చేయడం, ఒకటి పండాలనిపిస్తే ఒక వాకింగ్ చేయడం, ఇవన్నీ మనకు ఇట్లాంటి విషయాలు కాదు. నీకు ఏదైనా ఊరు చూడాలనిపిస్తే, అటు పోవాలనిపిస్తే, ఇవన్నీ సంబంధం కాదు. ఏ విషయం అయితే దేవుడు చెప్పాడో దాన్ని వినకుండా తమ స్వకీయమైన ఆలోచన చేసే వాళ్ళని హృదయ కాఠిన్యం అన్నారు. సో సంవత్సరం చివరికి వెళ్ళిపోతున్నాం కానీ నెంబర్ 1 అసలు ఆయన చెప్పింది గ్రహించకుండా వివేచించకుండా లేకపోతే మనం దాన్ని హృదయ కాఠిన్యం అన్నారు. ఈ హృదయ కాఠిన్యం ఉంటే ఏమవుతుంది? 28 సామెతల ప్రకారం కీళ్ళలో పడతాం. కీళ్ళలో పడకుండా ఉన్నట్లు ఇంకా 2 రోజులు టైం ఉంది. చెప్పింది అసలు గ్రహించట్లేదా? నాకు ఇంకోలాగా అర్థం అవ్వకూడదు. 2-3 సార్లు ఆలోచిస్తే ఒకలాగే అర్థం అవుతుంది అందరికీ. ఎందుకంటే వాక్యం ఒకటే, ఒక్కోడికి ఒకలాగా అర్థం అవ్వడానికి లేదు. పరిశుద్ధాత్ముడు ఒకటే, వాక్యం ఒకటే, దేవుడు ఒకటే, ఆయన ఒకటే తాత్పర్యం కలిగి ఉంటాడు. ఒక్కోడికి అర్థం అవడానికి వీళ్ళే. ఎందుకని శ్రద్ధగా ఆలకించకే నీ డినామినేషన్లు వచ్చింది. అందరూ ఒకటే అయి ఉండాలి, ఒకటే ప్రభుని సేవిస్తాం, ఒకే బైబిల్ పట్టుకుంటాం, ఒకే రెఫరెన్స్, కానీ ఎవరి తాత్పర్యం వాడికి అది తప్పు. కనుక నెంబర్ 1 కరెక్ట్గా దేవుని మాటను గ్రహించాలి. అర్థం కాకపోతే దాని గురించి ఆలోచించి వివేచిస్తే హృదయ కాఠిన్యంలోంచి మనం బయటపడతాం. లేకపోతే హృదయ కాఠిన్యపరుచుకున్నట్టు. రెండవదిగా మనం చూస్తే ఆయన అడిగాడు, నువ్వేం చెప్తున్నావు? సైలెంట్గా ఉంటే దేవునికి కోపము దుఃఖం వస్తాయి. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మళ్ళీ చెప్తున్నా, తెలియక కాదు. హృదయములో విశ్రాంతి దినము నెంబర్ 1 అని వారు ఫిక్స్ అయి ఉన్నారు కనుక దాని గురించి వాళ్ళు మాట్లాడు. నువ్వు డబ్బు గురించి ఫిక్స్ అయి ఉన్నావా? దాని గురించి మాట్లాడు. నగల గురించి ఫిక్స్ అయ్యి ఉన్నావా? దాని గురించి మాట్లాడు. పదవి గురించి ఫిక్స్ అయ్యావా? దాని గురించి మాట్లాడు. వెజిటేరియన్ గురించి ఫిక్స్ అయ్యావా? మాట్లాడు. నాన్ వెజ్ గురించి ఫిక్స్ అయ్యావా? దాని గురించి మాట్లాడు. దేని గురించి ఆల్రెడీ ఫిక్స్ అయినామో దాని గురించి మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని ఉంటారు. తెలియక కాదు. దాన్ని ఏమంటారు? హృదయ కాఠిన్యం. మూడవదిగా దేవుడు ఒక విషయం గురించి చెప్పినా మనము దాన్ని వినకుండా స్వకీయమైన ఆలోచన బట్టి చేసుకుంటే హృదయ కాఠిన్యం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చివరిగా ఒకటి చెప్పిన ముగిస్తా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుమా. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పేది కాదు, మీరు కూడా చూడాలి. ఏది చెప్తే దానికి అమీన్ హల్లెలూయా అనొద్దు. ఆడ ఉందా లేదా? ఎందుకంటే దొంగ భాషలు ఎక్కువ. ఈడు చదివేది ఒకటి, ఆడు చెప్పేది ఒకటి. చాలామంది ఒక వచనం చదువుతున్నట్టు ఇంకో తీరుగా చెప్పేస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏమి రాస్తుంది? మీరాయన శబ్దము వినిన ఎడల అంటే దేవుని మాట మీరు కోపం పుట్టించినప్పటి వలె అంటే ఒకసారి ఆల్రెడీ అయింది వినకుండా ఉండడం. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను కనుక కఠినపరచుకుంటా ఉంటే ఏమొస్తుంది? కోపం అక్కడ రాసిన లైన్ చూడు, కోపం వస్తుంది. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఏమని? తెలిసినా జవాబు చెప్పకుండా అట్నే బీసుకొని ఉంటే దుఃఖము కోపం దేవునికి వస్తుంది. ఇప్పుడు కూడా మరలా చెప్తుండే, మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను అంటే ఒకసారి అయిపోయింది, రెండోసారి కూడా హృదయాన్ని కఠినపరచకూడదని ఆయన చెప్పాను గనుక ఇప్పుడు చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరును దేన్ని, ఎవడు సీట్ ఆడు, ఎవడు సోఫా ఆడు, ఎవడు కారు ఆడు కాదు, కఠినపరుచుకునే దేన్ని? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో
ఎవడును కఠినపరచుకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతివాడు, అంటే పాపం వలన కలుగు భ్రమ అంటే ఏంటంటే తెలుసా? పాపం అంటే ఏంటి? పాపం వలన కలుగు భ్రమ ఏంటి? ఏం కాదులే. భ్రమ ఏం చేస్తుందంటే ఇది ఇది అని చెప్పినప్పుడు దాన్ని మనమే అనిపిస్తుంది అనిపిస్తుంది. భ్రమ అంటే ఏంటి? భ్రమ అంటే ఏంటి? భ్రమలో ఉన్నాడంటే ఏంటి? అది రియాలిటీలో లేడు, ఏదో ఊహాగానాలు ఉన్నారు. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష దేవుడు ఇయ్యడు, దేవుడు నన్ను క్షమించేస్తాడు అంటాడు. అరే చూడండి అబ్బా, మనం చేసే పనులు మీరు కొంచెం భయం ఎట్లుండే, నిత్యం భయం అంటే ఎట్లుండాలి? మీకైనా నాకైనా అంత పెద్ద మోసేనే అసలు అట్ట అడుగు పెట్టినవాళ్ళ. మనం ఎంతటి వాళ్ళం అంటే అసలు మనం ఎంతటి వాళ్ళం? ఆయన తీర్పులన్నీ న్యాయం. ఊరినాయన నువ్వు ఊహించుకున్నంత సులువైతే ఈరోజు ఉపాసన చేస్తా, రేపు ఉపాసన చేస్తా, డొల్లెత్తా, పట్టుకుంటా అంటే అయిపోతా అంటే అవ్వదు. బుద్ధిపూర్వకంగా చేసిన పెద్దానికి ఇక్కడ తన్నులు తినాల్సిందే అని బైబిల్లో ఉంది. తెలియక చేసిన వాడు తక్కువ దెబ్బలు, పర్లేదులే ఏం కాదులే అని చేసినవాడు ఎక్కువ దెబ్బలు తినక. ఇక ఆయన ప్రేమ అంటే, నిత్యమైన ప్రేమ అంటే ఏంటంటే నరకంలో పడేడు కనుక ఇక్కడ పైపులు ట్యూబులు అన్నీ పెట్టి ఏలాడదీస్తాడు మనల్ని. అవునబ్బా, నరకం పోవడం కానీ ఇది బెటర్ కదా. అది నిత్యత్వం. 7 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది బెడ్ మీద ఉంటే సత్యం. బెడ్ ఏదంటే బెడ్ సోర్సా ఏదో అంటారు, కింద తోలు ఉడుతూ ఉంటుంది, ఏదో అవుతుంటాయి కదా. ఎన్నైనా పెడతారు. ఎందుకని? అది కూడా ప్రేమే. ఆ ప్రేమ ఏంటంటే దానికంటే ఈ శిక్ష బెటర్. మా పిల్లలకు ఒక పూట అన్నం బంద్ చేస్తాం, ఏంటది? ప్రేమే. మా ఆవిడికి ఏమనిపిస్తుంది? హృదయ కాఠిన్యం. నీ ఏంది ఇది? నీ గోలేంది, నీ అప్పులేంది, నీ బిల్లులు ఏంది? నేనేమన్నా అన్నానా? ఆడికొమ్మ మళ్ళీ ఫోన్ చేసి సాయంత్రం ఏం పెట్టారా అంటుంది. గురిని ఇది ఎక్కడ గోలనా ఆయన? ఎప్పుడు చూసినా ఈ డబ్బాలో ఆ డబ్బాలో ఉంది అడిగి పెట్టంట. ఏ డబ్బాలో తిని ఆడిపోతాడు, మళ్ళీ వస్తాడు. ఏముంది అందులో? ఆడి బుద్ధి మారుతుందా? మనం ఆపేది మనకి కంజూస్ పీసు బుద్ధులు తినేస్తున్నాను. బస్తాలు ఉన్నాయి. ఎవరి కోసం అది? మేమే వండి పెడుతున్నాం. వయసు అయిపోయింది, మనం తినేది ఏమీ లేదు. కల్లార సొత్తం వాడు తింటుంటే చూడండి, ఇంటి మించి మనం చేసేది ఏమీ లేదు. దానికి ఏంది? మనం ఎందుకు ఆపుతున్నామంటే వాడు బాగుపడాలి. ఇప్పుడు కూడా ఎవరంట కఠినపరుచుకునేదంటే ఆల్రెడీ దేవుడు ఒకసారి చెప్పాడు. అక్కడ చదువు మళ్ళా ఉంది. పాపము మీరు ఆయన శబ్దం కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయంలో ఆల్రెడీ కోపం పుట్టించారు. అప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను గనుక పాపము వలన, మళ్ళా చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకొనకుండునట్లు. పాపం వల్ల ఏమొస్తుందట? భ్రమ వల్ల ఏమైపోద్ది? ఏం కాదులే. బైబిల్ చదవండి అని ఎందుకు చెప్తాము? ఏంది? ప్రకటన కదా ఎప్పుడైనా చదివారా? అందాక వచ్చారా? వస్తే ఏముంది మొదటి అధ్యాయంలోనే? మొదటి వచనాలు చదువా? ఏముంది అందులో? మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. ఫస్ట్ 2 వచనాలు. 2వ వచనం, అతడు దేవుని వాక్యాన్ని గురించి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాము చూచిన మట్టుకు సాక్ష్యం ఇచ్చింది. సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను చదవంది. ఏం గైకుంటావే అసలు నువ్వు? పాపం వల్ల కలుగు భ్రమ ఏంటి? మనం ఏమేదో పనులు చేస్తున్నామని. చర్చికి పోవట్లేదా? ఇంటలేదా? బతకం ఎక్కేసి యూట్యూబ్ పెట్టుకొని ఆడేదో చెప్తుంటే మనం పడుకుంటూనే ఉంటాం, మనం తింటూనే ఉంటాం. కొంతమంది భక్తులు ఎలా ఉంటుంది తెలుసా? యూట్యూబ్లో వాక్యం పెడతానని పేరు, వీడు అందులో వినేది అంతసేపు. నా కుమారి అన్నప్పుడు లేస్తారు, మళ్ళీ నా కుమారుడు మళ్ళీ పడుకుంటారు. 40-50 నిమిషాలు వింటారా సార్? ఇక్కడ ఏం రాస్తుంది చూడండి, సమయము చదవండి అయ్యా అంటే ఎందుకు? ధన్యులు అవ్వాలని.
మనకేం పాపం వల్ల ఏం భ్రమ వస్తుంది? ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా వాక్యాన్ని చదవనిస్తలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని చదివితే ఏం ప్రాబ్లం అవుతుంది? చెప్పేవాడికే ప్రాబ్లం అవుతుంది. చదవమంటే ఏంది అటు చెప్తున్నామని అంటారండి. ఒక పాస్టర్ గారు మన ఊర్లోనే బిడ్డ ఎంగేజ్మెంట్ చేశాడు. మీకు తెలుసా, సంఘంలో డబ్బులు ఇచ్చిన పిలిచాడు ఎంగేజ్మెంట్కి. నేనేమి ఇవ్వలేదు కనుక నా పరిచయం నన్ను కూడా పిలిచాడు అనుకోండి, 2 ముక్కలు చెప్పడానికి. నేను చూస్తే ఏంది ఇది, ఒక సంఘంలో డబ్బులున్నోడిని బిడ్డ ఎంగేజ్మెంట్ పిలుస్తారా? పిలిస్తే పిలువ, లేకపోతే పిలవపో. కానీ కొంతమందిని పిలిచేది ఏంది? మీలో ఎవరికైనా అట్లాంటి భేదాలు అసలు పిలిస్తే అందరిని బిల్లు, లేకపోతే మొత్తం నీ ఇంటిలో నువ్వు చేసుకోండి. కొంతమంది సపరేట్ చేయటం అనేది యాకోబు పత్రికలో ఏముంది? ప్రశస్తమైన వస్త్రం కట్టుకుంటే అన్నాడ, ఏమి లేను ఆడ కూర్చోరా అన్నాడట. డబ్బులు ఇచ్చినోడి ఫంక్షన్ రా, డబ్బులు ఇవ్వనోడి వెనక కూర్చోరా అని ఇటు పిలవలా. ఇదేం పద్ధతి అండి? బైబిల్ మాట మనం చూస్తే పాపం వలన కలుగు భ్రమ ఏంటంటే భేదములు, మీలో భేదములు ఉన్నవి కనుక కొరింథీ పత్రికలో ఇంకా శరీర కార్యాలు మీలోనే ఉన్నాయి. ఏం భేదం మీరు చూసారా? ఇంకా శరీర కార్యాలు ఉన్నాయట. అలాంటి కార్యాలు ఉన్నవాడు ఇలాంటి హృదయాన్ని ఏం చేస్తాడు? వీడు కఠినపరచుకుంటా, ఏం కాదు లేకపోయి, గాడ్ బ్లెస్ యూ. రేపొద్దున సండే రాగానే, ఆ పేదోడు రాగానే, ఆ తమ్మి ఎట్టున్నావు అన్న, ఎట్టున్నావు, గాడ్ బ్లెస్ యూ, బాగున్నా, ప్రార్థన చేసిన నీకోసం రాత్రి చేసిన ప్రార్థన, నీ దానికి ఆయన పిలవలే. యేసు ప్రభు విందుకి అందరిని పిలిచాడు. రానోడు రాలేదు కానీ పిలిచినోడు కొంతమందిని పిలిచిండా? మొత్తం అందరినీ పిలిచాడు. మనం ఏదన్నా చేస్తే సంఘం అనుకున్నప్పుడు అందరినీ పిలవాలండి, పద్ధతి. ఆ పాస్టర్ గారు సార్ గాడ్ బ్లెస్ యూ, నేను నీకోసం ప్రార్థన చేసిన, యాక్టింగ్ పాడిగాను, ఎక్కడ యాక్టింగ్ ఇది? వాడు కావాలనుకుంటే నా సంతోషంలో మీరు కూడా రండి అని పిలిచాడు ప్రభు. నీ సంతోషంలో నువ్వు పిలగలిగిన వాడే నీ సహోదరుడు అంటే వాడికి ఆ స్థానం ఇవ్వట్లే. ఇక్కడ ఏమవుతుంది? పాపము వలన కలుగు భ్రమ అంటే ఈ భేదం వల్ల నా ఆధ్యాత్మిక జీవితానికి ఏం నష్టం రాదని అనుకుంటావు. అరే ఏంది శరీర కార్యాలు నీళ్ళు అంత స్పష్టంగా ఉన్నాయి, ఇంత భేదాలు ఏంటారు నీకు అని ఆయన అంటాడు. నువ్వేమంటావు? ఏముంది, మనోళ్ళు తల ఒకడు మటన్ ఇచ్చాడు, ఒకడు చికెన్ ఇచ్చాడు, ఒకడు బట్టలు పెట్టాడు, ఇలా పిలిచాం, ఏందో వాళ్ళు మనం హెల్ప్ చేశారు కానీ మనం వాళ్ళని పిలిచి గౌరవించాం అనుకుంటాము. కానీ అది పద్ధతి కాదు. కనుక ఆల్రెడీ ఒకసారి హృదయాన్ని కఠినపరుచుకున్నాం, అప్పట్లాగా మళ్ళా కఠినపరుచుకోకండి. పాపం వలన కలుగు బైబిల్ చదవండి అని చెప్పి ధన్యులంటే చూద్దాంలే అని ఒకడు. అమ్మ 11వ అధ్యాయం చదువు, మొదటి వచ్చిన ప్రకటన గ్రంథం. మరియు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. చాలమ్మా, ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టమని ఉందా లేదా? టైంకి రండి అయ్యా, దేవుని దూత లెక్క పెడద్దంటే ఏంటి భ్రమ? శాడిస్ట్ పాస్టర్ అనుకుంటున్నావు కానీ ఆలయంలో పూజించు వారిని దూత వచ్చి లెక్క పెట్టిపోతాడని. ఎంత ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్టూడెంట్ అయినా అటెండెన్స్ లేకపోతే వాడిని డిటైన్ చేస్తారు. మొన్న ప్రీతి వాళ్ళ కాలేజ్ సగం మందికి అటెండెన్స్ లేని మొత్తం తీసి అవతల పడేశారు. అసలు ఆయనకి ఎగ్జామ్కి వెళ్ళి చూడలేదు. క్యాంపస్ సీట్ అనుకున్నాడు, ఏదో అనుకున్నారు, ఏ సెట్ రాత్రి ర్యాంక్ వచ్చింది అనుకున్నాను, నువ్వు వాడు అటెండెన్స్ లేదు, నేను తీసి పక్కన పడేశారు, ఎగ్జామ్ రాయని వాళ్ళ. ఆలయంలో పూజించు. నేను చెప్తున్నా ఎందుకంటే పాపము వలన కలుగు భ్రమ వలన కొంతమంది హృదయాన్ని పట్టుపరుచుకొని చదవమంటే చదవరు, సమయానికి రమ్మంటే రారు, భేదాలు ఉండకూడదంటే భేదాలు ఉంటాయి. దేవుని హృదయ గద్దింపునకు వాళ్ళు విని విని వారు దేవుని వైపు తిరగరు. ఎందుకని? ఏం కాదని అనుకోవటం వలన ఈ భ్రమ. చూడండి, చాలామందికి చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి. చూడండి, గ్యాస్ ప్రాబ్లం, గుండె నొప్పి చూడండి, గ్యాస్ అనుకుని సోడా వేసుకుని చచ్చిపోయిన లేడు. ఆడు భ్రమ ఏంది? గ్యాస్ అనే భ్రమ. పానం పోయింది. చిన్నయే మన పానాలను, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. దేవుడు డబ్బులు,
నేను పెద్ద అయ్యాక పెద్ద జాబ్ వచ్చాక చర్చే కట్టించేస్తా. ఇప్పుడేం దశంభాగం ఇవ్వలేనోడు దొంగవి, నువ్వు చర్చి కట్టిస్తావా? నువ్వేమనుకున్న పాపం వలన భ్రమ ఏంది? రే ఏనాడే నువ్వు చర్చి కడుతులేరా అనగా నేను కడతాలే అని ఇవాళ దొంగ పని చేస్తావా? ఇదేంటిది? పాపం వలన కలుగు. దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు ఇంకోటి. ఇలా చేసుకున్న వారిని హృదయ కాఠిన్యం. సంవత్సరం ఆఖరికి పోతున్నాం కనుక మీ అందరికి చెప్తున్నా, ప్రభు మాట శ్రద్ధగా వినకపోతే గ్రహించలేకపోతే వివేచించలేకపోతే దాన్ని హృదయ కాఠిన్యం అన్నారు. హృదయ కాఠిన్యం ఉంటే కీళ్ళలో పడతారు. రెండవదిగా, దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు నువ్వు ఒకదానికి ఫిక్స్ అయినావు. మళ్ళా చెప్తున్నా, ఆ డబ్బుకో, కులానికో, పదవికో, నగలకో, ఇంకో దానికో, వ్యసనానికో, నాన్ వెజ్కో, దేనికో దానికి ఫిక్స్ అయిపోయినావు. దాని మీద ప్రశ్నిస్తే ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నాడు, రంగు బట్టలు వేసుకుని పరలోకం పోరా అంటే ఆడు చెప్తాడా? అవునని. కానీ మౌనంగా కళ్ళు ఎర్రబెట్టి చూస్తాడు మనల్ని. ఎందుకని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు, తెలుపని. నిజంగా వాళ్ళు కాదు, రంగు వేసుకుంటే నువ్వు నరకాన్ని పోతాను చెప్పగలడా? చెప్తాడు సమాధానం. కానీ అట్టా చూస్తాడు మనం. ఎందుకని ఒకదానికి మీరు చెప్తున్న, మీరు ఏ దానికి ఫిక్స్ అయిపోయారో ఆ విషయంలో వాక్యం ద్వారా దేవుడు మీద మాట్లాడుతున్నప్పుడు మీరు హృదయాన్ని కఠినపరచుకో. దేవున్నాడు అక్కడ. దానివల్ల ప్రభువుకి దుఃఖము, ప్రభువుకి కోపం. అరే ఏది మాట్లాడితే అది చేసేయాలండి మనం. ఎందుకంటే ఈ జీవానికి ఆయనే ఆధారం, శరీరం ఆయన ఇచ్చిందే. రేపేం జరుగుతుందో నాకు తెలీదు. నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, నీకోసం మరలా వచ్చేవాడు ఆయనే, నీకోసం దూతల పరిచయం ఇచ్చినవాడు ఆయనే, నీకోసం సమస్తాన్ని సృష్టించినవాడు ఆయన. ఈ పెళ్ళిలో చుట్టాల్లో దినాలు వాడెప్పుడు పోతాడో తెలియదు, నువ్వెప్పుడు పోతాడో తెలియదు. ఆడి కోసం నువ్వు ఆయన మాటను లక్ష్య పెట్టుకుని ఉంటారా? ఏది న్యాయం అని అడిగితే కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. మూడవ మాట చూస్తే ఏమనుందట? దేవుడు చెప్పిన దాంట్లో వీళ్ళు ఆ మాట వినకుండా స్వకీయ ఆలోచన చేస్తే వాళ్ళని హృదయ కాఠిన్యం అన్న. నాలుగవదిగా, పాపము వలన కలుగు భ్రమ వలన. ఆజ్ఞ దేవుడు ఒకటి చెప్తే దానికి ఇంకోటి చెప్పి పర్వాలేదులేని భ్రమ వలన చేస్తే దాన్ని హృదయ కాఠిన్యం. ఈ సంవత్సరం చివరికి వచ్చింది కనుక ఈ నాలుగిట్లో అందరు అన్ని రకాలు ఉండరు సార్. ఎవరు ఎందులో ఉంటాడో తెలియదు. ఎందులో మనం హృదయ కాఠిన్యంలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే హృదయం కఠినపరుచుకుంటే మనం కీడులో పడతాం. నిత్యం భయం కలిగి ప్రవర్తిస్తే మనం ధన్యులవుతాం. కనుక మనం భయం కలిగి మన హృదయాలు మనం చెక్ చేసుకుందాం. ఎవరు కీడులో పడకుండా కొత్త సంవత్సరంలో అందరూ దీవించబడిన వారిగా ఉండినట్లుగా మనల్ని మనం సరి చేసుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.